హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ పర్సనల్ ఛానల్. మీరు ఇండిపెండెంట్ ఇల్లు కోసం చూస్తున్నారా? అది కూడా రెంట్స్ వచ్చే ఇల్లు చూస్తున్నారా? సో ఈ వీడియో మీకోసం అండి. చూస్తున్నారు కదా, ఈ ఇల్లు G+1 పెంట్ హౌస్ అండి. సో ఇందులో మనం రెసిడెన్స్ ఉండొచ్చు, రెంట్స్ కూడా ఇవ్వచ్చు. సో కింద చూడొచ్చు, ఇక్కడ కింద 2 షటర్స్ ఉన్నాయి అండ్ దీని బ్యాక్ సైడ్ వచ్చేసి 1 BHK ఉంది అండ్ పైన 2 BHK పైన పెంట్ హౌస్ కూడా ఉంది. సో ఇది 200 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ సౌత్ కార్నర్ అండి, 30-60 డైమెన్షన్ వచ్చేసి. సో మనకు లొకేషన్ వచ్చేసి ఇది సాగర్ కాంప్లెక్స్ నియర్. సో మనకి ఇది మెయిన్ రోడ్ దగ్గరనే ఉంటుంది, మొత్తం చుట్టూ ఇండ్లే ఉన్నాయి. సో రెడీ టు మూవ్ హౌస్ అనమాట ఇది. మనం ఒకసారి ఇల్లు లోపల ఎట్లా ఉందో ఒకసారి చూద్దాం. దీనికి 2 సైడ్ రోడ్ అనమాట, ఎందుకంటే ఈస్ట్ సౌత్ కార్నర్ కాబట్టి. చూద్దాం ఒకసారి ఇల్లు లోపల. సో ఇది సెకండ్ గేట్, ఇందాక ఫస్ట్ గేట్ చూసాం కదా, ఇది సెకండ్ గేట్ ఇది. సో లోపల చూద్దాం. ఇది 2 సైడ్ గేట్స్ ఉంటాయి కదా. ఇప్పుడు మనం చూస్తున్నాం గ్రౌండ్ ఫ్లోర్ ఇదంతా. సో గ్రౌండ్ ఫ్లోర్లో ఇక్కడ సైడ్ మనం చూడొచ్చు, ఇది బోర్వెల్ ఉంది అండ్ సంప కూడా ఇచ్చారు. సో ఇదంతా పార్కింగ్ ఏరియా. ఇది ఒక సైడ్ గేట్, ఇది 2 సైడ్ గేట్ అనమాట. సో ఈస్ట్ గేటు, ఇది సౌత్ గేటు. సో ఈ కింద 1 BHK వచ్చింది, బయట నుంచి షటర్స్ చూసాం. ఇది చూద్దాం ఒకసారి లోపల ఇక్కడ. సో గ్రౌండ్ ఫ్లోర్లో ఇది 1 BHK మెయిన్ డోర్ ఇది. సో ఇక్కడ సైడ్ కూడా డోర్ వచ్చింది అనమాట, వాస్తు ప్రకారం 2 డోర్లు ఇచ్చారు హాల్లోనే. ఇదంతా హాల్ ఇది, కింద మన మార్బుల్స్ వేసారు మొత్తం చూడొచ్చు. అండ్ హాల్లో మనకి ఇక్కడ 2 విండోస్ వచ్చినాయి, ఇక్కడ ఒక విండో వచ్చింది, ఇక్కడ ఒక విండో. UPVC డోర్స్ ఫిట్ చేశారు అండ్ ఇక్కడ సెల్ఫ్లు ఇచ్చారు. ఇక్కడ టీవీ యూనిట్ వస్తుంది. హాల్కు లెఫ్ట్ సైడే ఇది పూజా రూమ్ ఇది. అండ్ నెక్స్ట్ ఇది కిచెన్ ప్లాట్ఫామ్ ఇదంతా. కిచెన్లో కూడా సెల్ఫ్లు ఇచ్చారు ఇది. అండ్ నెక్స్ట్ ఇది బెడ్రూమ్ ఇది. సో ఇది బెడ్రూమ్ 1 BHK. ఇక్కడ మనకు సెల్ఫ్లు ఇచ్చారు, పైన లోవర్ రూఫ్ కూడా ఇచ్చారు, ఐటమ్ పెట్టుకోవచ్చు. పైన ఫాల్ సీలింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది మొత్తం. ఇక్కడ ఒక విండో వచ్చింది, అటాచ్డ్ బాత్రూమ్ ఇది. సో గ్రౌండ్ ఫ్లోర్ చూసాం. అండ్ ఇటు సైడు మెయిన్ డోర్కి పక్కనే ఇది వాల్కి, హౌస్ వాల్కి మధ్యలో సెట్ బ్యాక్ వదిలారు ఇక్కడ. అండ్ అక్కడ వచ్చేసి మనకి హ్యాండ్ వాష్ కూడా ఉంది కిందనే, వాష్ ఏరియా ఇదంతా. సో చుట్టూ సెట్ బ్యాక్ వదిలారు ఇక్కడ కూడా. ఇలాంటి షట్టర్స్ ఉంటాయి అటు సైడ్. సో పార్కింగ్ ఏరియాలో మనకి ఇక్కడ లిఫ్ట్ స్పేస్ వదిలారు, ఎందుకంటే ఫ్యూచర్లో పైన మనం ఫ్లోర్స్ పెంచుకుంటూ కూడా లిఫ్ట్ పర్పస్ పెంచారు మొత్తం అంతా. పూజను అయితే వదిలేస్తారు మొత్తం. అండ్ ఇక్కడ ఎక్స్ట్రా బాత్రూమ్ వచ్చింది, కామన్ బాత్రూమ్ బయట. ఇక్కడ ఒక వాష్ ఏరియా. స్టెప్స్ ఇవి, పైకి వెళ్దాం. సో స్టెప్స్ మొత్తం గ్రానైట్ ఇచ్చారంట. ఫస్ట్ ఫ్లోర్లో ఇదంతా బాల్కనీ ఏరియా ఇది చూడవచ్చు. ఇక్కడ మెయిన్ డోర్ ఇది ఫస్ట్ ఫ్లోర్, అంటే ఓనర్స్ ఉండొచ్చు. ఇక్కడ ఫ్రంట్ వాల్కి అంతా మనకి ఇక్కడ టైల్స్ ఇచ్చారు అండ్ పైన PVC మెటీరియల్ తోటి ఫాల్ సీలింగ్ కూడా వేశారు ఇక్కడే బాల్కనీ పైన. లోపల చూద్దాం. అండ్ ఇక్కడ కార్నర్లోనే ఇంకొక డోర్ ఇచ్చారు హాల్లోనే వాస్తు ప్రకారం. సో ఇదంతా హాల్ ఇది చూడొచ్చు. హాల్ చాలా స్పేసెస్గా వచ్చింది, మొత్తం ఎల్ షేప్లో వచ్చింది హాల్ అంతా. సో మనం ఇక్కడ ఇంటీరియర్ డిజైన్ చేసుకున్నప్పుడు ఇక్కడ పార్టీషన్ చేసుకోవచ్చు. పార్టీషన్ చేసుకుంటే ఇక్కడ మనకు గెస్ట్ సిట్టింగ్ ఏరియా వస్తుంది ఇక్కడే. అండ్ హాల్లో ఇక్కడ సైడ్ 2 విండోస్ వచ్చినాయి. ఇక్కడ టీవీ యూనిట్ వస్తుంది, ఇక్కడ సెల్ఫ్ కూడా ఇచ్చారు ఆల్రెడీ ఇక్కడే. అండ్ ఇదంతా డైనింగ్ ఏరియా అవుతుంది ఇక్కడే. అండ్ నెక్స్ట్ ఇది కిచెన్ ఏరియా చాలా స్పేషియస్గా వచ్చింది. సో ఇక్కడ పూజా రూమ్ ఇది. పూజా రూమ్ కూడా పెద్దగా వచ్చింది సైజ్ మొత్తం. ఇందులో 3 మెంబర్స్ కూర్చొని పూజ చేసుకోవచ్చు ఈజీగా. అండ్ కిచెన్ చూడండి, చాలా స్పేసెస్గా వచ్చింది. సో ఇక్కడ సెల్ఫ్ కూడా ఇచ్చారు ఇక్కడ. ఇదేమో కిచెన్ ప్లాట్ఫామ్ ఇదంతా. కిచెన్లో కూడా 2 విండోస్ వచ్చినాయి. సో కిచెన్ వర్క్ కూడా ఆల్మోస్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇది వాష్ ఏరియా.
బట్టలు ఉతుకోవచ్చు, ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు. అండ్ డైనింగ్ ఏరియాలో ఇక్కడ ఒక హ్యాండ్ వాష్ వస్తుంది, పాయింట్ వెయిటర్, ఇక్కడ వాటర్ కనెక్షన్, అండ్ ఇక్కడ సెల్ఫ్లు ఇచ్చారు. సో నెక్స్ట్ ఇది కామన్ బాత్రూమ్ ఇక్కడ హాల్లో. నెక్స్ట్ ఇక్కడ కనపడుతుంది ఇది మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ బిగ్ సైజ్ వచ్చిందంతా చూడొచ్చు. మొత్తం సెల్ఫ్లు ఇచ్చారు ఇక్కడ, అండ్ ఒక విండో వచ్చింది, అండ్ ఫాల్ సీలింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది మొత్తం, విత్ లైటింగ్స్ కూడా ఫిట్ చేశారు మొత్తం. ఇది అటాచ్డ్ బాత్రూమ్. ఇది సో మాస్టర్ బెడ్రూమ్ పక్కన ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఆల్మోస్ట్ పెద్దగానే వచ్చింది. ఇందులో సెల్ఫ్లు ఇచ్చారు, విండో వచ్చింది ఒకటి, ఇందులో కూడా ఫాల్ సీలింగ్ కంప్లీట్ అయిపోయింది మొత్తం. ఇది అటాచ్డ్ బాత్రూమ్. ఇది సో 2 బెడ్రూమ్స్కి 2 బాత్రూమ్స్ వచ్చినాయి. ఇందులో ఇంకోటి కామన్ బాత్రూమ్ ఇచ్చారు హాల్లోనే. సో ఇదంతా ఫస్ట్ ఫ్లోర్. ఇది అండ్ ఇటు సైడ్ కూడా కారిడార్ వచ్చారు మొత్తం. ఇదంతా కారిడార్కి అక్కడ కనపడుతుంది నాకు. ఇక్కడ ఇంకొక ఎక్స్ట్రా బాత్రూమ్ కూడా పెట్టేశారు. మొత్తం 4 బాత్రూమ్లు సెకండ్ ఫ్లోర్లో. ఇక్కడ వాష్ ఏరియా కూడా వాడుకోవచ్చు ఇక్కడ. సో బాల్కనీ ఏరియాలో మొత్తం చూడొచ్చు. 2 సైడ్ అంతా పీవీసీ మెటీరియల్ తోటి ఫాల్ సీలింగ్ వేసారు. అండ్ పైన పెంట్ హౌస్ చూద్దాం ఇప్పుడు. అండ్ ఇక్కడ కూడా లిఫ్ట్ పాయింట్, అంటే మొత్తం లిఫ్ట్ వస్తుంది, బిల్డింగ్ అంతా లిఫ్ట్. సో ఇదంతా పెంట్ హౌస్ ఏరియా అనమాట. ఫ్రంట్ ఎలివేషన్ బాగా వస్తుంది, ఇది డిజైన్ ఇచ్చారు. ఫ్రంట్ సైడ్ లుక్ బాగా కనబడుతుంది. సో పెంట్ హౌస్లో 1 BHK 2 వచ్చినాయి. సో ఫస్ట్ చూద్దాం 1 BHK. ఇది హాల్. ఇది టీవీ యూనిట్ ఇచ్చారు ఇక్కడే హాల్లో. అండ్ ఇది విండో, ఫాల్ సీలింగ్ కూడా ఇచ్చారు ఇందులో. అండ్ ఇది పూజా రూమ్ ఇక్కడే. ఇది బాత్రూమ్ ఇచ్చారు ఇక్కడే. అండ్ నెక్స్ట్ ఇది చూడొచ్చు, ఇది కిచెన్ ప్లాట్ఫామ్. ఇది ఇందులో కూడా సెల్ఫ్లు ఇచ్చారు. ఇప్పుడు సెకండ్ 1 BHK చూద్దాం. ఇది ఫస్ట్ది. పెంట్ హౌస్లో 1 BHK 2 ఉన్నాయి కదా, ఒకటి చూసాం. సెకండ్ చూద్దాం. ఇది ఇటు సైడ్ వస్తుంది అనమాట. ఇదంతా బాల్కనీ వస్తుంది. సో ఇది 1 BHK సెకండ్. అది ఇది చూద్దాం. ఇది మెయిన్ డోర్ వస్తుంది ఇక్కడ. సో ఇది హాల్. ఇది హాల్లో ఇక్కడ టీవీ యూనిట్ వస్తుంది. అండ్ ఇది మెయిన్ డోర్ పక్కన విండో. టీవీ యూనిట్కి బ్యాక్ సైడ్ బాత్రూమ్. అండ్ ఇటు సైడ్ చూద్దాం. ఇది పూజా రూమ్. ఇది ఇదంతా కిచెన్ ప్లాట్ఫామ్. ఇది ఇందులో విండో వచ్చింది, సెల్ఫ్ లోడ్ వచ్చినాయి కిచెన్లో. ఇది బెడ్రూమ్. ఇది సో మొత్తం వైట్ మార్బుల్స్ ఇచ్చారు ఇల్లంతా. ఇక్కడ ఒక విండో వచ్చింది, ఇక్కడ సెల్ఫ్లు ఇచ్చారు, ఇక్కడ ఒక విండో. చూశారు కదా 200 స్క్వేర్ యార్డ్స్లో G+1 ప్లస్ పెంట్ హౌస్. మంచి రెంట్ ఇన్కమ్ అయితే వస్తుందండి. మొత్తం 3 ఫ్యామిలీస్ 3 పోర్షన్స్ రెంట్ వస్తుంది. 2 షట్టర్స్ ఉన్నాయి. ఫస్ట్ ఫ్లోర్లో ఓనర్స్ ఉండొచ్చు. సో దీని కాస్ట్ వచ్చేసి 2,20,00,000 చెప్తున్నారు. బ్యాంక్లో అవైలబుల్ ఉంది. ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే వీడియో మీద కనపడుతున్న నెంబర్ కాల్ చేయండి, ఫుల్ డీటెయిల్స్ అందిస్తారు.